మామూలుగా ఆస్తులు ఉంటేనే కుటుంబంలో ప్రేమ ఉంటుందని మనం అంతా అనుకుంటూ ఉంటాము. అసలు ఈ వారసత్వ హక్కు అనేది ఎలా ఉంటుంది సార్? ఎవరికి సంక్రమిస్తుంది ఇది? ప్రధానంగా మనకు హిందువుల విషయంలో హిందూ వారసత్వ చట్టం అనే ఒక చట్టం ఉంటుంది. అదేవిధంగా హిందూ దత్తతలు మరియు భరణ పోషణ చట్టం 1956 అనే చట్టాలు ప్రాథమికంగా మనం ఆ భారతదేశ వ్యాప్తంగా మనము ఈ చట్టాలను అమలు పరుస్తుంటాం హిందూ వారసత్వ హక్కుల గురించి. అయితే దీనిలో ఏడ కూడా ఇప్పుడు వేరే మతాలలో ఉన్నట్టు హిందూ మతంలో ఏంటంటే ఆ అంటే ఇప్పుడు ముస్లిం వారసత్వ చట్టం తీసుకోవచ్చు. అంటే ముస్లిం పర్సనల్ లా తీసుకుంటే దాంట్లో ఏమవుతుందంటే ఆ ఆడవాళ్లకు కొద్దిగా తక్కువ శాతం వస్తుంది, ఎక్కువ శాతం పురుషులకు వస్తుంది. అయితే మన చట్టంలో హిందూ చట్టంలో ఏంటంటే మొత్తం సమానంగా ఉంటుంది. అయితే గతంలో అంటే మన కాడ ప్యాట్రియార్కియల్ సొసైటీ ఉంటది. కొన్ని రాష్ట్రాలలో మనము ఈ మాతృస్వామిక వ్యవస్థ అనేది కూడా చూస్తుంటాం. అయితే ఆడ ఉన్న అంటే మన కల్చర్ కావచ్చు, లేకుంటే పురాణ ఇతిహాసాలు కావచ్చు, లేకుంటే మన సాంప్రదాయాలు కావచ్చు, అదే విధంగా అప్పట్లో రాజరిక వ్యవస్థ ఉన్నది. దానికంటే ముందు ఉన్న చట్టాలు కావచ్చు, ఆ చట్టాలని పూర్తి స్థాయిలో పాటించడం జరుగుతుంది. అయితే దీన్ని మొత్తం క్రోడీకరించి 1956లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది, హిందూ వారసత్వ చట్టం అనేది. హిందూ వారసత్వ చట్టం అనేది అంటే ఆడవాళ్లకు మగవాళ్లకు ఒక ప్రాతిపదికన పూర్తి స్థాయిలో సమాన హక్కులు కల్పిస్తాం అంటూనే కొద్దిగా డిస్క్రిమినేషన్ అనేది దాంట్లో చూపబడ్డది. దాని మీద ఎన్నో వాద్యాలు ఫైల్ అయినాయి. దాని తర్వాత కేసులు, ఎన్నో పోరాటాలు కూడా చేయడం జరిగింది. స్త్రీలకు కూడా సమాన హక్కు అనేది దీంట్లో ఉండాలనే విషయాన్ని చెప్పుకుంటూ పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, అదేవిధంగా ఎన్నో చట్టాలు కూడా రాష్ట్రాలలో కొన్ని చట్టాలు చేయడం జరిగింది. ఆ చట్టాలు చేసినాక పూర్తిగా సమాన హక్కులు అనేటివి కల్పించడం జరిగింది. అయితే దీనిలో ఏంటంటే ప్రధానమైన అంశము, హిందువులలో ఒక హిందువు మరణించినట్టయితే అతను తన ఆస్తిని మొత్తము అతను వారసత్వంగా వచ్చిన ఆస్తిలో దాని తర్వాత తరానికి, అంటే ఇప్పుడు ఆడోళ్ళు కావచ్చు, మొగోళ్ళు కావచ్చు, సమాన హక్కులు ఉంటాయి అనే విషయం అనేది ప్రధాన అంశం. రెండవది ఏంటంటే అతను ఒక విల్లు రాసి ఉంటే, ఇప్పుడు అతని స్వంత ఆస్తి, ఒక హిందూ తన స్వంత ఆస్తిని సంపాదించుకున్న, జీవితకాలంలో కొంచెం ఆస్తిని సంపాదించుకుంటుంటే అతని విచక్షణ మీద ఆధారపడి అతను ఎవరికన్నా ఇవ్వచ్చు. అయితే దీనిలో ప్రశ్న ఉత్పన్నమవుతుందంటే, గతంలో ఏదైతే మన సాంస్కృతికంగా లేకుంటే ఇంతకు ముందుగా ఉన్న అమల్లో ఉన్న పురాణాల ప్రకారము, చట్టాల ప్రకారం, అంటే రుడిమెంటరీ ఏజెస్ లో ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం ఇప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేసి మనం చూస్తూ ఉంటాం. కొన్ని కేసులలో అయితే ఏం జరుగుతుందంటే ఆడపిల్లలకు పెళ్లి చేసి ఇచ్చినాము, వాళ్ళకు కట్నం ఇచ్చినాము. కట్నం అనేది ఇచ్చుడు పుచ్చుకునుడు అనేది ఒక తప్పుడు సాంప్రదాయం. దాని మీద చట్టాలు కూడా వచ్చినాయి. సరే, అది మనం పక్కకు పెడితే, అయితే ఆడపిల్లకు ఒక స్త్రీకి మేము ఇచ్చేసినాము, కథమైపోయింది, ఆమె మళ్ళా అడగరాదు అనే విషయాన్ని మనం వింటూ ఉంటాం. అయితే ఇప్పుడున్న చట్టాల్లో ఏవైతే మార్పులు తీసుకొచ్చారో ఆ మార్పుల ప్రకారము మనకేంటంటే ఆడవాళ్లకు మగవాళ్ళు దాని మధ్యలో భేదం ఏం లేదు, పూర్తి స్థాయిలో సమాన హక్కులు అనేటివి కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు అన్మ్యారీడ్ డాటర్ అని మనం ఒక పదం వింటుంటాం, అన్మ్యారీడ్ డాటర్. ఆ భరణ పోషణ చట్టం కింద వస్తుంది. అన్మ్యారీడ్ డాటర్ కూడా అంటే బతికి ఉన్నప్పుడు కూడా, తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు కూడా ఆమె చూసుకునే స్థితిలో అంటే పోషించుకునే స్థితిలో లేనప్పుడు పూర్తి శాతం భరణం అనేది తల్లిదండ్రులు లేకుంటే ఇతర కుటుంబ సభ్యులు అనేది ఇయ్యడం అనేది మన చట్టంలో పొందుపరచడం జరిగింది. అయితే ఇప్పుడు దీనిలో 2 రకాల ఆస్తులు. ఒకటి వారసత్వంగా సంక్రమించిన ఆస్తి. వారసత్వంగా సంక్రమించిన ఆస్తిను అంటే కింది పెడిగ్రీ అయినా కానీ వారు దానిలో సమాన హక్కు అనేది కోరవచ్చు. స్వంతగా సంపాదించిన ఆస్తులు ఉంటాయి. స్వంతగా సంపాదించిన ఆస్తులలో దానిలో హిందూ పురుషుడైనా స్త్రీ అయినా
అది ఖచ్చితంగా నాకే చెందాలి, నాకే రావాలి అనే అంటే ఆయన వీలునామా రాయకుండా మరణిస్తే తప్ప. ఇప్పుడు మనకు వీలునామా అనేది జనరల్ గా హిందువులలో ఆ, వారసత్వ చట్టాలు అప్పట్లో రాజరిక వ్యవస్థ లేకుంటే అప్పట్లో ఉన్న చట్టాల ప్రకారం పితృస్వామిక వ్యవస్థ ఉంటుంది, స్వామిక వ్యవస్థ ఉంటుంది. డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ హిందూ థాట్. అదే అయితే ఆ దాన్ని మనము నేపథ్యంగా తీసుకుని కొంచెం పెద్దోళ్ళు ఏమంటారు, అదే ఆడపిల్లకు మనం పెళ్లి చేసి ఇచ్చేసినాం, ఆడపిల్లకు ఇక హక్కు లేదు అనే విషయాన్ని చెప్తారు. అట్లా కాదు, ఇప్పుడున్న చట్టాలు ఆడపిల్లలకు కూడా సమాంతరమైన అధికారాలు అనేటివి కల్పిస్తాయి. అయితే ఇప్పుడు వేరే పర్సనల్ లాస్కి వచ్చేటప్పటికి ఇప్పుడు దాదాపుగా మనం హిందువులు పాటించే అంటే ఇప్పుడు అప్పట్లో బ్రిటిష్ వారి పాలనలో ఏం చేసిందంటే ఒక యూనిఫామిటీ అనేది తీసుకొద్దామని చెప్పేసి, అంటే ఒక్కొక్క రాష్ట్రంలో, అంటే అప్పట్లో రాష్ట్రాలు లేవు, చాలా ప్రిన్స్లీ స్టేట్స్ అనేటివి ఉంటుండే. అయితే ఆడాడ వేరే 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 చట్టాలని అవన్నిటిని మొత్తం ఒక క్రోడీకరించి ఒక దగ్గర తీసుకొచ్చి ఒకటే చట్టం చేద్దామని చెప్పేసి హిందూ వారసత్వ చట్టం అనే చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే హిందూ వారసత్వ చట్టం ప్రకారము స్త్రీ పురుషులు అంటే సమానత్వము పాత చట్టంలో అనేది సమానత్వము అనేది లేకుంటే దాని తర్వాత ఎన్నో పోరాటాలు చేయంగా అయితే స్త్రీవాదులు అనొచ్చు, లేకుంటే స్త్రీలు అనొచ్చు, ఎంతో మంది ఇది కరెక్ట్ కాదు అనే విషయాన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించి వాళ్ళకు సమానమైన అధికారాలను, హక్కులను అనేటివి కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు మనము ముస్లిం పర్సనల్ లా తీసుకోవచ్చు. ముస్లిం పర్సనల్ లాలో ఏమవుతుందంటే, సార్ కాలర్ అయితే ఉన్నారు సార్ మనతో పాటు, ఒకసారి కాలర్తో మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు కల్లూరు నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. నమస్తే సార్, బ్రహ్మ గారు. చెప్పండి, సమస్య ఏమిటండి? నా దగ్గర నాకు పట్టా భూమి సార్. పక్కన ఒక అతను ఒక కుంట మా దగ్గర నుంచి మినాయించుకుంటూ అమ్ముకుంటుండు. మాకు ప్రాబ్లం అవుతుంది, దీనికి ఎట్లా సాల్వ్ చేయాలనేది గట్టిగా చెప్పండి. మీరు కొంచెం గట్టిగా మాట్లాడరా వెంకటేశ్వర్లు గారు? మాది పట్టా భూమి సార్, పట్టా భూమి నా పేరు మీద ఉంది. అయితే దాని పక్క నుంచి ఒక కుంట భూమి అతను కలుపుకున్నాడు సార్ కొలతలో. అది ఎట్లా సాల్వ్ చేయాలనేది అడుగుతున్నాను. కాల్ వినబడతలేదు. అంటే రామారావు గారు, నా మాటలు వినిపిస్తున్నాయి సార్. రామారావు గారు, అంటే వీళ్ళది పట్టా భూమి అంట. పట్టా భూమిలో నుంచి పక్క వాళ్ళు వీళ్ళ భూమిని అందులోకి వేరే వాళ్ళ పట్టాలోకి తీసుకొని వాళ్ళ భూమిని అమ్ముకోవడానికి ట్రై చేస్తున్నారు. దీన్ని నేను ఎలా ఛేదించాలి అని అడుగుతున్నారు సార్. ముందుగా మీరు సర్వే చేయించుకోండి. ఎఫ్లైన్ లో అప్లికేషన్ పెట్టి సర్వే చేయించుకోండి. సర్వే చేయించుకున్నాక సర్వే కూడా ఏంటంటే విలేజ్ మ్యాప్ లో ఏదైతే ఉంటుందో దాన్నే ఆధారంగా తీసుకొని సర్వే చేస్తారు. ఆ సర్వే చేయించుకోండి. సర్వే చేయించుకున్నాక మీరు ఒకవేళ వాళ్ళు మీ భూమిని ఆక్రమించిందని తెలిస్తే మీరు సివిల్ కోర్టులో కేసు వేయచ్చు. ఇట్లా ఎంక్రోచ్ చేసిందని చెప్పేసి. ఇంకా ఎంక్రోచ్మెంట్ ముందటికి పోకుండా మీరు ఒక ఇంజంక్షన్ కూడా తీసుకోవచ్చు సివిల్ కోర్టులో వేసి. సర్వే నెంబర్ ఇచ్చి అక్కడ సివిల్ కోర్టులో లాయర్ ద్వారా చేసుకోవాలా సార్? అంటే పక్క వాళ్ళు అంటే మీ పక్క వాళ్ళు మీ భూమిలోకి వచ్చిందని మీరు చెప్తుండ్రా? అవును సార్. పక్క వాళ్ళు అంటే వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళ, మీ బంధువులా లేకుంటే వాళ్ళు వేరే వాళ్ళ? బంధువులే సార్, బంధువులు. వెంకటేశ్వర్లు గారు సార్. రామారావు గారు వాళ్ళ బంధువులేనంట అండి. వాయిస్ లో డిస్టర్బెన్స్ వస్తుందండి సార్. నా వాయిస్ వినిపిస్తుందా అండి? రామారావు గారు నా వాయిస్ వినిపిస్తుందా అండి? మీ వాయిస్ వినబడుతుంది. మీ వాయిస్ వాళ్ళ పక్క వాళ్ళు కాదంటే వాళ్ళ బంధువులేనంట అండి. బంధువులు అంటే ఇప్పుడు మనము వాస్తవానికి ఆస్తి ఎట్లా వచ్చింది అది చూసి, అంటే మీరు బాగా పరిష్కారం అయిందా మీకు? వెంకటేశ్వర్ గారు వినిపిస్తుందా అండి? వినిపించట్లేదు సార్, మదర్ నుంచి వచ్చింది. బాగా పరిష్కారం అయిందా మీకు?
సార్ హలో మీకు బాగా పరిష్కారం అయినదా? వెంకటేశ్వర గారు ఉన్నారా అండి? మేబీ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. వెంకటేశ్వర్లు గారు, రామారావు గారు మరొక కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి, దయానంద్ గారు. దయానంద్ గారు నమస్కారం అండి. సార్ చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ నమస్తే సార్. మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. అయితే నా ఆశ్రమం మాకు అకౌంట్ ఉందా సార్? దయానంద్ గారు, మీరు టీవీ చూస్తున్నట్లున్నారండి, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. హలో వినిపిస్తుందండి, చెప్పండి. వినపడతలేదు సార్. దయానంద్ గారు వినిపిస్తుందా అండి? కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. ఎందుకంటే మీరు ఒకవేళ ప్రేక్షకులు ఎవరైనా సరే టీవీ చూస్తున్నట్టయితే టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టుకోండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఒకవేళ మీరు టీవీ చూస్తూ మాట్లాడుతూ ఉంటే మీ కాల్ కట్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే రామారావు గారు, అంటే మామూలుగా హిందూ వారసత్వ చట్టం ప్రకారం, అంటే 1956 ప్రకారం పురుషులు స్త్రీలు హక్కుల్లో ఏవైనా ముఖ్యమైనటువంటి మార్పులు ఏమైనా జరిగాయా రామారావు గారు? తర్వాత చాలా మార్పులు జరిగినాయి. అయితే పూర్తిగా దాన్ని మనము ఒక వచనంలో చెప్పాలంటే, ఇప్పుడు సమాన హక్కులు అనేటివి, వారసత్వ హక్కులు అనేటివి సమాన హక్కులు కల్పించబడ్డాయి. అయితే గతంలో ఏంటంటే ఒక స్త్రీకి, హిందూ స్త్రీకి, అంటే హిందూ కుమార్తెకు వివాహం అయినాక ఏమైతుందంటే, వివాహం అయినది కదా, ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పేరు చేంజ్ అయిపోయింది, సర్నేమ్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఆమెకు ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. అది వారసత్వంగా సంక్రమించిన ఆస్తి కావచ్చు. అదేవిధంగా ఆమె తండ్రి స్వార్జితం కావచ్చు. పూర్తి హక్కులు అనేటివి ఉండయి. ఆమె క్లెయిమ్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆమెకు మ్యారేజ్ అవుతుందో, ఎప్పుడైతే పెళ్లి చేస్తారో పూర్తి స్థాయిలో ఆమె విడిపోతుంది. అంటే ఆ కుటుంబం నుండి విడిపోయినాక ఆమె పేరు అనేది, సర్నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఆమెకు ఎటువంటి హక్కులు ఉండవు అనే విధంగా మన ధోరణి ఉంటుంది. అంటే హిందూ సమాజం ధోరణి ఉంటుండే పూర్తి స్థాయిలో. దాని తర్వాత ఎన్నో రిఫర్మేటివ్ ప్రాక్టీసెస్ అనేటివి వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే, మనం ఇప్పుడు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం హిందూ వారసత్వ చట్టం దానిలో సవరణలు చేసినాక దాంట్లో ఏంటంటే ఆ బిడ్డ ఎవరైతే ఉంటారో ఆమె పూర్తి స్థాయిలో తండ్రి విల్లునామ రాయకపోతే తప్ప ఆమె పూర్తి శాతం సమాన హక్కు అనేది క్లెయిమ్ చేయవచ్చు. ఓకే రామారావు గారు, ఇందాక వెంకటేశ్వర్లు గారు కాల్ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ కనెక్ట్ అయినట్టున్నారు. ఒకసారి మాట్లాడదాం. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. హలో నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? అదే మా దగ్గర పట్టా ఉన్నది, ఒక కుంట అతను ఆక్రమించుకున్నాడు, దాని గురించి ఏందనేది అడుగుతున్నా. చెప్పండి. అదే తక్కువ వచ్చింది సార్, ఒక కుంట అతని పోయింది, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనేది. మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉందండి? 20 గుంటలు సార్. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది మీ దగ్గర? 20 గుంటలు సార్. 19 గుంటలు. 20 ఉండాలి, 19 ఉంది. ఓకే, 20 ఉండాలి, 19 ఉంది. అవును సార్. ఒక గుంట వేరే మీ బంధువుల వాళ్ళ దాంట్లోకి వెళ్ళింది? వెళ్ళింది సార్. దాని గురించి మరి ఎట్లా సాల్వ్ చేసుకోవాలా ప్రాబ్లం? ఓకే, సర్వే పెట్టుకున్నారా మీరు? ఇంకా పెట్టలే సార్. అది ఇప్పుడు మొన్ననే కొలిసిరు వేరే సర్వేర్ తోటి. మేము కొలుసుకుంటే తప్పు వచ్చింది. మరి ఇప్పుడు గవర్నమెంట్ సర్వేర్ తీసుకోవాలా, లేకపోతే కోర్టు పోవాలన్నా, ఎట్లా అనేది మనం. ఓకే రామారావు గారు, మీరు ముందుగా సర్వే పెట్టుకోండి వెంకటేశ్వర్లు గారు. మీ లైన్ లో సర్వేకి అప్లై చేయండి. సర్వేకి అప్లై చేసి దాని తర్వాత చట్టపరమైన చర్యలు మనం తీసుకోవచ్చు. సర్వేకి అప్లై చేస్తే మీకు ఏ భూమి, ఏ సైడ్ లో భూమి ఇక్కడ ఆక్రమించిండ్రు అనేది మీకు క్లియర్ గా కనబడ్డప్పుడు అప్పుడు మీరు చట్టపరమైన చర్యలు అనేవి తీసుకోవచ్చు. మీరేం చేయొచ్చు అంటే, అతను అక్రమంగా మీ దాంట్లోకి ప్రవేశించాను కాబట్టి రికవరీ ఆఫ్ పొజిషన్ వేసుకోవచ్చు. అదే విధంగా ఒక ఇంజంక్షన్ తీసుకోవచ్చు. అతను మళ్ళీ అట్లా యాక్ట్స్ ఆఫ్ న్యూసెన్స్ చేయకుండా ఒక ఇంజంక్షన్ కూడా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎస్
రామారావు గారు మరొక కాలర్ అయితే ఉన్నారండి, కృష్ణ గారు శ్రీకాకుళం నుంచి. కృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే సార్, నా పేరు కృష్ణ. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ మాది గవర్నమెంట్ పొజిషన్ సర్టిఫికేట్ ఉంది సార్ మా జాగ పైన. 30 సంవత్సరాల బట్టి మేము అనుభవిస్తున్నాము. ఏంటండి, ఇంకొకసారి చెప్పరా? మా Possession జాగ ఒకటి certificate. ఉంది సార్, మాకు Okay. గవర్నమెంట్ పట్టా కూడా ఇచ్చినది పొజిషన్ సర్టిఫికేట్ ఉమ్, ఎంఆర్ఓ. అయితే అది మేము ఊర్లో ఒక ఊరికి మేము వెళ్ళిపోయినాము. ఆ ఊరు నుండి మేము వచ్చినప్పుడు ఒకటి ఇల్లు కట్టేశాడు సార్ మా జాగలో. ఓకే. అయితే నేను అది కోర్టుకి వెళ్ళాను, ఇంజక్షన్ సూట్ ఆర్డర్ తెచ్చింది సార్. అది మేము గెలుస్తామా అన్నది కొద్దిగా డౌట్ అనిపిస్తుంది సార్, అందుకోసం కాల్ చేశాను. గెలిస్తే ఆడ ఇల్లు అయితే కట్టేశాడు ఇంజక్షన్ సూట్ పైన, అది ఏంటి అవుతుంది అన్నది కనుక్కోవడానికి ఫోన్ చేసింది సార్. అయితే రామారావు గారు వీళ్ళ దగ్గర పొజిషన్ సర్టిఫికేట్ ఉంది, కానీ వీళ్ళు వాళ్ళ ఊరు నుంచి వేరే ఊరికి వలస వెళ్ళినప్పుడు వీళ్ళ స్థలంలో వేరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. మరి ఇప్పుడు నేను ఏం చేయాలని అడుగుతున్నారు. అదే సార్, ముందుగా అది ఏజెన్సీ ప్రాంతమా లేకుంటే షెడ్యూల్డ్ ఏరియానా నాన్ షెడ్యూల్డ్ ఏరియానా? కృష్ణ గారు వినిపిస్తుందా అండి? హలో, షెడ్యూల్డ్ ఏరియానా నాన్ షెడ్యూల్డ్ ఏరియానా? షెడ్యూల్ ఏరియా అంటే అర్థం కాలేదు నాకు సార్. అది అంటే పల్లెటూరు సార్ మాది. అట్లా కాదు, మనకు షెడ్యూల్డ్ ఏరియా నాన్ షెడ్యూల్డ్ ఏరియా అంటే, ఇప్పుడు షెడ్యూల్డ్ ఏరియా అంటే మొత్తము వేరే వాళ్ళు అంటే ఇప్పుడు మీకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు ఉంటారు? కలెక్టరే ఉంటారా? ఎంఆర్ఓ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, ఆహా. అంతవరకు సార్. అయితే అంటే ఏజెన్సీ ఏరియానా మీది? ఏజెన్సీ ఏరియానా? లేదు సార్, ఏజెన్సీ ఏరియా కాదు మాది. ఏజెన్సీ ఏరియా కాదా? ఓకే. ఏజెన్సీ ఏరియా కాకపోతే మీకు పొజిషన్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇచ్చింది. అతనేమో ఇల్లు కట్టేశాడు, కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చినా కూడా ఆడు కట్టేశాడు ఇల్లు. పొజిషన్ సర్టిఫికేట్ అంటే ఈ అది పట్టజాగా కాదా? గవర్నమెంట్ భూమి అది? గవర్నమెంట్ భూమి సార్. సర్వే చేస్తే పోరం బుక్ భూమి అని ఉంది, గ్రామ కంటకం పోరం బుక్. గవర్నమెంట్ భూమి మీకు అసైన్మెంట్ పట్టాలు ఇస్తే ఇంకొక వ్యక్తి వచ్చేసి ఆడ ఇల్లు కట్టిండు. ఎట్లా కట్టిండు? అతనికి కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఉందా? అతనికి ఏం లేదు. అతనికి ఏం లేదు, ఎటువంటి హక్కు లేకుండా అతను ఆడ దౌర్జన్యంగా ఇల్లు కట్టిండు. ఇల్లు కట్టేస్తుండు. నేను ఇంజక్షన్ నా కోర్టులో 7 ఇంటీరియం ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చాను నాకు. మీకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నదా? ఉన్నది సార్. అయితే మీరు పొజిషన్ లో లేనప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ ఎట్లుంటది మీకు? ఆ పొజిషన్ సర్టిఫికేట్ నేను కోర్టులో వేసాను సార్. మా జాగ పైన ఒకటి ఇల్లు కట్టేస్తున్నానంటే ఆడ ఇల్లు ఏరే కొట్టడం ఇదని చూసుకొని నేను కోర్టులో కంప్లైంట్ చేశాను. దాంతో పాటు మీరు ఏం చేయాలంటే మ్యాండేటరీ ఇంజంక్షన్ అడగాలి. మ్యాండేటరీ ఇంజంక్షన్ అంటే అతను అక్రమంగా కట్టిన దాన్ని తీసేయాలి, ఇరగొట్టాలి అని. మ్యాండేటరీ ఇంజంక్షన్ అండ్ రికవరీ ఆఫ్ పొజిషన్ అనేది మీరు ఉత్త ఇంజంక్షన్ అయితే పనిచేయదు. మ్యాండేటరీ ఇంజంక్షన్ అండ్ రికవరీ ఆఫ్ పొజిషన్ అనేది మీరు అడగవలసి ఉంటుంది. అదే కోర్టుకి మనం సంప్రదించాలి సార్. మళ్ళీ కోర్టులో ఏంటంటే మీరు అతని పొజిషన్ లో ఉన్నాడు, అదే విధంగా ఇల్లు కట్టిండు కాబట్టి మీకు రికవరీ ఆఫ్ పొజిషన్, అతను ఏ అధికారం లేకుండా అట్లా కట్టిండు కాబట్టి అతను అక్రమంగా దాంట్లో ఉంటుండు. వాస్తవానికి మీకు చెందిన భూమి కాబట్టి మీకు ఆ భూమిని రికవరీ చేసి ఇవ్వాలి, రికవరీ ఆఫ్ పొజిషన్ ఇవ్వాలి. అదే విధంగా అతను కట్టిన స్ట్రక్చర్ అనేది కూలగొట్టాలి. కట్టినందుకు అతనితో డ్యామేజెస్ అనేటివి ఇప్పియాలని మీరు కోర్టును ఆశ్రయించవలసి ఉంటుంది. అది పెట్టినాను సార్. డ్యామేజ్ సూట్ కింద మ్యాండేటరీ ఇంజెక్షన్ కింద కంప్లైంట్ ఇచ్చున్నాం. అయితే ఏ స్టేజ్ లో ఉన్నది అది కేసు సూటు? ఇష్యూస్ లో ఉంది సార్. OS 92/2024. ఇష్యూస్ కున్నదా? ఇష్యూస్ ఉంటే ఇష్యూస్ ఫ్రేమ్ అవుతుంది. అయితే మీరు ఈ ఇష్యూస్ ఫ్రేమ్ అయ్యే ముందు మీరు కూడా మీకు డ్రాఫ్ట్ ఇష్యూస్ అనేవి కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఇస్తారు. అంటే ఈ ఇష్యూస్ అంటే ఏంది, అంశాలు, ఈ అంశాల మీద మీరు చేయాలి అనేది మీరు కూడా చెప్పుకోవచ్చు కోర్టుకి. మీరు డ్రాఫ్ట్ మీ అడ్వకేట్ గారికి చెప్పండి, డ్రాఫ్ట్ ఇష్యూస్ అనేటివి ఫ్రేమ్ చేసి ఇవ్వమనండి. వాటిని పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు. తీసుకుని మాకు న్యాయం జరుగుతుంది సార్. జరుగుతుంది తప్పకుండా. న్యాయం మీ వైపు తప్పకుండా నిలబడుతుంది. ఎందుకంటే మీరు పొజిషన్ సర్టిఫికేట్ ఉన్నదంటుండ్రు,
అదే విధంగా పొజిషన్ సర్టిఫికేట్ కాదని ఒక ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకున్నాడని అంటున్నారు. కాబట్టి తప్పకుండా న్యాయం జరిగే అవకాశం ఉంటది. ఓకే సార్, దానికి మేము కొన్న సేల్ డీడ్ కూడా ఉంది సార్. అదే మీ దగ్గర ఉన్న కాయిదాలు మొత్తము కోర్టు వారికి ఇవ్వండి. ఈ స్టేజ్ లో మీరు డ్రాఫ్ట్ ఇష్యూస్ అనేటివి, అంటే ఈ అంశాలను కూడా మీరు కోర్టు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటది. కాకుంటే మీరు కూడా చెప్పే అవకాశం అనేది ఉంటది. కాబట్టి మీరు డ్రాఫ్ట్ ఇష్యూస్ అనేటివి కోర్టులో ప్రెజెంట్ చేసే విధంగా మీరు డ్రాఫ్ట్ ఇష్యూస్ తయారు చేసి ఏపీయండి మీ అడ్వకేట్ గారితో. విషయం సార్, ఒక అగ్రిమెంట్ పైన డబ్బులు ఇచ్చాను సార్, 1,50,000 భూమి అమ్ముతాను మామూలు 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద. మీరు బయానా ఇచ్చిరా? అంటే అడ్వాన్స్ ఇచ్చాను సార్, భూమి అమ్ముతాను అన్నారు, అగ్రిమెంట్ చేశాను సార్. అది ఎప్పుడు 2016లో ఇచ్చాము, 19లో కోర్టులో కేసు, అది టైం అయిపోతుంది అని మునిగిపోతుంది అని కోర్టులో వేసాను సార్. అది దానికి విట్నెస్ ఉంటుంది కదా, విట్నెస్ ఇద్దరు పెట్టున్నారు సార్. ఆ విట్నెస్ కోర్టుకు సాక్ష్యం పిలిస్తే నాకు తిరిగి డబ్బులు అడుగుతున్నారు సార్. డబ్బులు అడుగుతారా? అయితే మీరు కోర్టులో వేసిండ్రా ఇది? కృష్ణ గారు వినిపిస్తుందా? 2019 వేసిరా కోర్టులో? కోర్టులో వేసాను సార్. ఇప్పుడు మొన్నే ఆర్గ్యుమెంట్ అయింది సార్. డబ్బులు ఏ రూపంలో ఇచ్చారు మీరు? బై హ్యాండ్ ఇచ్చాము, కాగితం రాస్తున్నాము సార్. అగ్రిమెంట్ 100 రూపీస్ స్టాంప్ పేపర్, పాస్బుక్ ఇచ్చున్నాడు, ఒరిజినల్ పాస్బుక్. కాదు, పైసలు ఎట్లా ఇచ్చారండి మీరు? బై హ్యాండ్ లో క్యాష్ లెక్క పెట్టే ఇచ్చాను సార్, ఇంటి దగ్గరే. క్యాష్ ఇచ్చారా? బై హ్యాండ్ క్యాష్ ఇచ్చాను. అదే క్యాష్ రూపంలో ఇవ్వద్దు కదా మరి. కృష్ణ గారు, క్యాష్ రూపంలో ఇస్తే మీకు ఏమవుతుంది అంటే ఇట్లా చట్టపరమైన చిక్కులు వస్తాయి. 20,000 దాటితే క్యాష్లో ఇవ్వద్దు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కోర్టు నుండి వీళ్ళకు సమన్స్ ఇచ్చి మీరు పిలిపించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు రాకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటది కోర్టు. రామారావు గారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సమన్స్ ఇప్పించుకోండి సార్. చెప్పు. మరో కాలర్ ఉన్నారండి, శ్రవణ్ చంద్ర గారు హైదరాబాద్ నుంచి. శ్రవణ్ చంద్ర గారు నమస్కారం అండి. సార్, ఇది మా మామగారు 20 ఏళ్ల కిందట ప్రాపర్టీ కొన్నారంటే ఇప్పుడు ఉన్న ఇల్లు కొన్ని మా అత్తగారి పేరు మీద కొన్నారు. కొంటే ఏమైందంటే మా అత్తగారు 15 సంవత్సరాల క్రితం చనిపోయింది. చనిపోతే మా అత్తగారి పేరు మీదనే ఉంది అది. ఇప్పుడు మా మామగారు ఏంటంటే ఆ ప్రాపర్టీ ఆయనకు ఆర్థిక ఇబ్బందులు ఉండి ప్రాపర్టీ అమ్ముకుందామని అత్తగారి పేరు మీద కొన్నారు సార్. అది మా అత్తగారి పేరు మీదనే కొన్నారు. అప్పుడు ఆయన ఉద్యోగం చేస్తారు, పేరు మీద ఉన్నది. ఇప్పుడు మా అత్తగారికి ఎంతమంది సంతానము? ఆయనకు 3 కూతురు, కొడుకు. అయితే అందరు పెళ్లిళ్ళు అయిపోయినాయి, అంతా ఇది ఉన్నది. అయితే ఆయన ఏంటంటే కొంచెం ఇది ఉండి ప్రాపర్టీ అమ్మేద్దామని చూస్తే ఈ కొడుకు ఉన్నాడు కదా, కొడుకు వలనిస్తలేడు. పొలనీయక అట్టెట్లు అమ్ముతావు అదైతే అమ్మేద్దామని చూస్తే పార్టీలను వాడు ఇచ్చేసి బెదిరించి చేస్తున్నాడు. సంతకం పెట్టే ఆ సంతకం అడుగుతున్నారు. వాళ్ళ సంతకం ఇప్పుడు ఈయన ప్రాపర్టీ ఈయనది కదా, అంటే మిస్సెస్ పేరు మీద కొన్నా కూడా ఈయనకు ఫస్ట్ హక్కు ఉంటుందా లేదా, ఆయనకు అమ్ముకునే హక్కు ఉందా లేదా? కాదు. ఇప్పుడు ప్రాపర్టీ మిస్సెస్ పేరు మీద ఉన్నారు, మీ అత్తగారు చనిపోయారు, మీ మామగారు బతుకున్నారా? ఉన్నారు. మీ మామగారు బతుకున్నారు. అయితే మీ అత్తగారు ఏమైనా వీలునామాకి ఇట్లా రాసిందా? ఆమె ఏం రాయలేదండి. సడన్ గా ఆమెకు ఆరోగ్యం ఇదైపోయి చనిపోయింది. ఏం చేస్తుండే ఆమె? మీ అత్తగారు ఏం చేస్తుండే? హౌస్ వైఫ్. ఆమె హౌస్ వైఫ్. మా మామగారే జాబ్ చేసేది. ఆ జాబ్ లోనే ఆయన ఇది చేసుకొని ఆమె పేరు మీద కొన్నాడు. అది మీ మామగారు డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి ఒకటి. ఇది నేను ఐ హావ్ పర్చేస్డ్ ఇట్ ఇన్ ది బెనిఫిట్ ఆఫ్ మై వైఫ్ అనేది చెప్పుకుంటూ
నేను ఆమె అంటే అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమ భావంతో నేను ఏం చేసిన, వారి ఇప్పుడు పిల్లల పేర్ల మీద కొంటారు కొంతమంది మైనర్స్. అదే విధంగా ఆయన ఏం చేస్తుంటే, మీ మామగారు ఏం చేస్తారు? ఆయన సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేసేది, రిటైర్ అయిపోయింది ఆయన. అదే రిటైర్ అయిపోయిండొచ్చు, అది ఆయన గవర్నమెంట్ ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యిండు. అయితే ఆయన మామగారు ఏం చేయొచ్చు, ఒకటి డిక్లరేషన్ సూట్ వేయచ్చు, లేకుంటే మీరు అందరు కూర్చొని పరిష్కారం చేసుకోవచ్చు, బాగా పరిష్కారం. అంటే ఇప్పుడు అంటే మీ బొమ్మని ఏం చేస్తున్నారు, ఆయన మొత్తం న్యూసెన్స్ చేస్తుండు అంతే కదా? ఉన్నాడు మా మామగారు ఉంటాడు, ఒక రూమ్ పైన కొడుకు ఉంటుండే, గొడవలు అయితే ఆయనకు ఒక ఇల్లు ఇచ్చిండు పైన పోర్షన్, డబుల్ స్టోరీ బిల్డింగ్ అన్నమాట. ఆయన కొడుకును వేరేగా ఉంచిండు. ఏంటంటే ఇప్పుడు అమ్మితే సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టా, అమ్మనియా మొత్తం నాకే కావాలంటుండ ఆయన. అట్లా ఉండదు, అందరికి సమానంగా వస్తుంది. ఒకవేళ అట్లా బాగా పరిష్కారం చేసుకుందామంటే సమానంగా వస్తుంది. లేకుంటే ఒక డిక్లరేషన్ సూట్, మీ మామగారు ఒక డిక్లరేషన్ సూట్ వేసుకోవచ్చు. డిక్లరేషన్ సూట్ వేసుకొని ఆయన చూపెట్టచ్చు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఆయన చూపెట్టచ్చు. ఏదో గాలిలా చెప్తలేడు కదా, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, వీళ్ళందరూ వీళ్ళ పిల్లలు, అదే విధంగా ఆయన భార్య గారు, ఆయన అంటే మీ అత్తగారు ఆమె హౌస్ వైఫ్ ఉండే కాబట్టి ఆమె మీద ఉన్న ప్రేమతో ఆమె పేరు మీద నేను కొనడం జరిగింది. కాకుంటే దానికి అప్పట్లో లోన్ గీన్ కడుతుండే, లోన్ పైన తీసుకుంటుండే, ప్లాట్ తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా అని గవర్నమెంట్ ఎంప్లాయీస్. అప్పట్లో ఇంత పర్చేస్ కెపాసిటీ అనేది లేకుండే. అయితే ఆయన ఎప్పుడో ఒకసారి లోన్ అయితే పెట్టుండొచ్చు. అవన్నీ చూపెట్టుకుంటే డిక్లరేషన్ మొత్తం ఇన్ బెనిఫిట్ ఆఫ్ మై, అంటే నా కొరకే, అంటే నేనే కొన్నాను, నా కొరకే కొన్నాను, కానీ నా భార్య గారి పేరు మీద పెట్టినాను, నా భార్య పేరు మీద నేను పెట్టుకున్నాను అప్పట్లో, అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఇప్పుడు నా కొడుకులు అనే ఇట్లా చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పుకుంటూ ఆయన ఒక డిక్లరేషన్ సూట్ వేసుకుంటే ఆయన పేరు మీదకి బదలాయింది. అప్పట్లోనే ఇప్పుడు ఒక విల్లో ఏదో ఒకటి విల్నామానో ఏదో ఒకటి చేయించుకుని ఉంటే బాగుంటుండే, కాకుండా చేయించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఒక సూట్ ఫర్ డిక్లరేషన్ వేసుకొని ఆయన పేరు మీద చేయించుకొని, దాని తర్వాత ఆయన తదనంతరం లేకుంటే ఆయన ఉన్నప్పుడు బాగా పరిష్కారం చేస్తారో అది ఆయన ఇష్టం. ఇక లేకుంటే అందరు కూర్చొని ఏమైనా పరిష్కారం చేసుకుంటే ఒక పార్టిషన్ డీడ్ అనేది రాసుకొని చేసుకోవచ్చు. అట్లా ఉంటుంది. రామారావు గారు మరొక కాల్ అయితే ఉన్నారు, వెంకట్ గౌడ్ గారు సంగారెడ్డి నుంచి. వెంకట్ గౌడ్ గారు నమస్కారం అండి. వెంకట్ గౌడ్ గారు నమస్కారం. కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. మీ వాయిస్ వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడరా. మీ వాయిస్ వినిపించట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. వెంకట్ గౌడ్ గారు మీకు వినిపిస్తుందండి? కాల్ కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే రామారావు గారు, ఇప్పుడు దివంగత తండ్రి ఆస్తిలో కుమార్తెకు కూడా హక్కు ఉంటుందా, లేకపోతే ఒకవేళ ఉంటే అది ఎప్పటి నుంచి వర్తిస్తుందండి? దివంగత తండ్రి తన స్వార్జితం, ఇప్పుడు 2005లో అమెండ్మెంట్ అనేది సవరణలు అనేది చేయడం జరిగింది. 2005 నుండి స్త్రీకి కూడా సమాన హక్కు అనేది కల్పించడం జరిగింది. అయితే దివంగత తండ్రి తను స్వంతగా సంపాదించిన ఆస్తిలో ఏదైనా విల్నామా లేకుంటే ఏదైనా అరేంజ్మెంట్ చేసి ఉంటే తప్ప ఈమె హక్కుని కాదననికి వీలు ఉండదు. 2005 నుండి అయితే ఖచ్చితంగా ఉంటుంది. 2005 కంటే ముందు అప్పట్లో వచ్చిన జడ్జిమెంట్స్ ప్రకారం, అప్పట్లో ఉన్న చట్టం ప్రకారం అమల్లో ఉంటాయి. అయితే ప్రాథమికంగా దీనిలో 2 అంశాలు. ఒకటి ఏంటంటే స్వంత ఆస్తి లేకుంటే వారసత్వంగా వచ్చిన ఆస్తి. వారసత్వంగా వచ్చిన ఆస్తి అయితే 100% సమాన హక్కులు అనేటువంటి. ఓకే. అయితే రామారావు గారు, రీసెంట్గా బెంగళూరులో ఏం జరిగిందంటే, ఒక మహిళ, అంటే ఆమె మైనర్గా ఉన్నప్పుడు ఆమెకి 2 ఎకరాల పొలం ఉంది పేరెంట్స్కి. 1 ఎకరం పొలం అమ్మేసి ఆమెకు పెళ్లి చేసి పంపించేశారు. ఆవిడకి మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ, అంటే ఈ ఎకరం ఏదైతే ఉందో ఆవిడకి 1 ఎకరం అమ్మేసి కట్నం కింద డబ్బులు ఇచ్చి పంపించిన తర్వాత కూడా ఇంకొక ఎకరాన్ని
వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది పేరెంట్స్. ఉమ్. తర్వాత ఆమె పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి ఇప్పుడు ఎవరైతే కొన్నారో వాళ్ళ మీద కేసు పెట్టింది. అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎందుకంటే అప్పుడు సీనియర్ అప్పుడు సిటిజన్స్ ఆమె ప్రొటెక్షన్ మైనర్ గా యాక్ట్ ఉంది అనేది కదండి. దాని కొరకే తీసుకురావడం జరిగింది. ఉమ్, దాంట్లో ఏంటంటే ఇట్లనే అంటే ఆస్తులు తల్లిదండ్రులు కూడా వారసత్వంగా వచ్చిన ఆస్తి కావచ్చు, లేకుంటే వాళ్ళు సొంతంగా సంపాదించుకున్న ఆస్తి కూడా కావచ్చు. అయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు బాగా పరిష్కారం అనేది చేసుకుంటారు. అంటే నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలి, నువ్వు బతుకున్నప్పుడే ఇవ్వాలి, మా తాత ఉన్నప్పుడు అంటే అట్లా కుదరదు. ఇప్పుడు వేరే వాళ్ళని కొని వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తి అయితే వారసత్వంగా వచ్చిన ఆస్తి కాబట్టి నాకు మళ్ళీ దీంట్లో ఇంకా హక్కు ఉంటుంది, పాలు ఉంటుంది అని కేసేస్తే అదేంటంటే దాన్ని ఒక స్పెక్యులేటివ్ లిటిగేషన్ అంటారు. ఇట్లా కొన్న వాళ్ళని హరాస్మెంట్ చేయడం, అంటే సొంత తల్లిదండ్రుల నిర్ణయాన్ని కాదనడం. అంటే వాళ్ళు వాళ్ళు అంత్యకాలంలో లేకుంటే ముసలి వాళ్ళు అయినప్పుడు వాళ్ళకు ఒక రక్షణగా లేకుంటే వాళ్ళకు ఒక సెక్యూరిటీ లెక్క ఉంటదని చెప్పేసి ఆ ప్రాపర్టీని వాళ్ళు అమ్ముకోవడం, ఆ పైసలను తీసుకుపోయి బ్యాంక్ లో పెట్టుకోవడం అనేది చేస్తారు. అయితే దాన్ని కాకుండా కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులను సతాయించే ఆలోచనతో కేవలం డబ్బులే, అంటే నేను ఇప్పుడు జవాన్ ఉన్నా, నేను ఇప్పుడు యంగ్ ఉన్నా, నాకు ఇప్పుడు పైసలు కావాలి అనే విషయంలో తల్లిదండ్రులను సతాయించిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకునే ఒక సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం చూపించవచ్చు దీనిలో కూడా తప్పకుండా ఆ కేసు అనేది ఎగిరిపోతుంది. ఆమె ఎటువంటి కేసులు వేసినా కానీ అది తప్పకుండా అంటే మీరు చెప్పిన పరిస్థితుల బట్టి అది కంపల్సరీ అనేది ఆ కేసు కోర్టు పరిగణలోకి తీసుకోదు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు నిర్ణయించే ముందు. ఆ కేవలం వారసత్వం ద్వారా వచ్చింది కాబట్టి నాకు కావాలంటే తల్లిదండ్రులు ఇప్పుడు ఏదైతే మీకు హక్కులు ఉన్నాయో ఆడ బాధ్యతలు కూడా ఉంటాయి. అదే నేను నా బాధ్యతను సరిగా నెరవేర్చను, నా తల్లిదండ్రుల పట్ల ఉన్న బాధ్యతను పూర్తిగా విస్మరిస్తాను, కాకుంటే వాళ్ళ ఆస్తి మాత్రం నాకు కావాలంటే అది తప్పు. ఏ మతంలోనైనా తప్పు, ఏ చట్టం కూడా దాన్ని ఒప్పుకోదు. అయితే రామారావు గారు, మనకు హిందూ మతానికి సంబంధించి వారసత్వ హక్కులు అనేవి ఎలా ఉంటాయి అంటే అమ్మాయికి అబ్బాయికి సరిసమానంగా ఉంటాయి అనేది మనకు తెలుసు. ఇప్పుడు ముస్లిము లేదా క్రిస్టియన్ కుటుంబాల్లో కూడా వారసత్వ హక్కులు అనేటివి ఎలా నిర్ణయిస్తారు రామారావు గారు? క్రిస్టియన్ పద్ధతి వేరే ఉండదండి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టమే ఇది. అప్పట్లో వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ అధికారిక మతం క్రిస్టియానిటీ అప్పట్లో. ఇప్పుడు ఎందుకు తెలియదు కానీ అధికారిక మతం అనేది క్రిస్టియానిటీ. సో వాళ్ళు భారతదేశంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అదే విధంగా ఇప్పుడు క్రిస్టియన్స్ లో కూడా వివిధ వర్గాల వారు ఉంటారు. అయితే అన్ని వర్గాల వారికి సమానంగా ఉంటాయి హక్కులు. అంటే ఆడోళ్ళకి కావచ్చు, మగోళ్ళకి కావచ్చు, సేమ్. అయితే ముస్లిం సమాజంలో కూడా డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్. అయితే వాళ్ళకి ఏంటంటే మగ పిల్లోనికి ఒక పాలు ఎక్కువ వస్తుంది, ఆడపిల్లకు కూడా అంటే వాళ్ళ దాంట్లో కడుపులో ఉన్న పిల్లకు కూడా అంటే ఒక పిండం ఉన్నప్పుడు కూడా అక్కడి నుండి కూడా మొత్తము డివిజన్ అనేది ఉంటుంది. అంటే హక్కుదారు ఉంటుంది. అయితే చనిపోయినాకనే నాకు దీన్ని పంచాలి అనేది. అయితే మైనర్ డిఫరెన్స్ ఏముంటదంటే వాళ్ళకు ఇఫ్ సపోజ్ 100గా భాగిస్తాం అంటే ఒక 100% నిష్పత్తి అనేది 100 తీసుకుంటే ఏదైతే హక్కు మగపిల్లలకు ఒకటి ఎక్కువ వస్తుంది. ఆ రేషియోలో మనకు బాగా పరిష్కారము లేకుంటే వాళ్ళ హక్కులు అనేటివి వస్తాయి. క్రిస్టియన్ అంటే సక్సెషన్ యాక్ట్ ఏదైనా సక్సెషన్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారము క్రిస్టియన్ మతంలో ఏ విధంగానైతే హిందూ ఆడి వాళ్ళకు కూడా సమాన హక్కులు అనేటివి కల్పించడం జరిగిందో అప్పట్లోనే వాళ్ళ దాంట్లో కూడా సమాన హక్కులు, అటువంటి భేదభావం ఏం లేదు, సమాన హక్కులు. అంటే వాళ్ళ నుండే ఈ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. 1956లో ఈ చట్టం ఏర్పాటు చేశారు. కాబట్టి దానికంటే ముందు దీన్ని చట్టంగా రూపాంతరం చెందే ముందు ఎన్నో చట్టాలు అమల్లో ఉండే. అయితే ఆ చట్టాలన్నింటినీ క్రోడీకరించి ఆల్మోస్ట్ హిందూస్, క్రిస్టియన్స్, జైన్స్, పార్సీస్, ఈ కొంతమంది బౌద్ధులు
చట్టాలు సమానంగానే ఉంటాయి. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆడవాళ్లకు ఒక నిష్పత్తి తక్కువ వస్తుంది, గంతే. అదే డిఫరెన్స్. ఓకే. ముగ్గురికి ఇప్పుడు గిఫ్ట్ డీడ్ క్యాన్సలేషన్ చేసినాక ఇంకా వేరే సంతానం అంటే వేరే పిల్లల వైపు మొగ్గు చూపుకుంటూ వాళ్ళకి ఏమైనా డాక్యుమెంట్ రాసిందా? కొడుకు చనిపోయాడు. కొడుకు చనిపోయినాక మనవాడి పేరు పైన మైనర్ వాడికి రాయిస్తుంది. కొడుకుకు రాసిందా? మనవాడి పేరు మీద రాసిందంట రామారావు గారు. మనవని కొడుకు మనవాడి పేరు పైన. హలో, ఏమన్మన్కి రాసిందండి? కొడుకు మనవాడికి సార్. అంటే కొడుకు బిడ్డకు కొడుకు బిడ్డకు రాసింది. ఓకే మన్మన్ రాసింది. అయితే ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు హైకోర్టులో వెళ్తే పెండింగ్ ఉన్నదో, అయితే మీరు అంటే దాని విలువ ఎంత? ప్రాపర్టీ విలువ ఎంత? ప్రాపర్టీ విలువ ఇప్పుడైతే 1 crore ఉంటుంది సార్. ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్నా సార్. అప్పట్లో మీరు అంటే సీనియర్ సివిల్ జడ్జి కోర్టు నుండి డిస్ట్రిక్ట్ కోర్ట్ కి ఫస్ట్ అపీల్ పోయి, ఫస్ట్ అపీల్ నుండి ఆ ఫస్ట్ అపీల్ తర్వాత దీని హైకోర్టులో సెకండ్ అపీల్ పెండింగ్ ఉండొచ్చు. సెకండ్ అపీల్ పెండింగ్ ఉండొచ్చు. కింది కోర్టుల క్యాన్సలేషన్ చెల్లదు అని మీకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అదే తీర్పుని మళ్ళా ఫస్ట్ అపీల్ లో కూడా కన్ఫర్మ్ చేసిండ్రు మీరు చెప్పిన ఇది బట్టి. సీనియర్ సివిల్ దాంట్లో కూడా కన్ఫర్మ్ చేశారు. మళ్ళీ వాళ్ళు హైకోర్టు హైకోర్టులో ఏమైనా స్టే లాంటిది ఏమైనా ఉన్నదా? ఇప్పుడు మాకు స్టేటస్ కో ఇచ్చినారు సార్. మాకు స్టేటస్ కో ఇచ్చినారు, ఇంటీరియం ఇంజక్షన్ అట్టగాడు ఇచ్చినారు. పొజిషన్ లో ఎవరున్నారండి? పొజిషన్ లో ఎవరున్నారు ఇప్పుడు? వాళ్ళు పొజిషన్ లో అది డెమోలేషన్ అయిపోయింది సార్. అది పూర్తిగా పడిపోయింది సార్. ఇప్పుడు 2 రూములు వేసుకుని వాళ్ళు ఉన్నారు సార్. మేము హైదరాబాద్ లో ఉంటాము. అది చిత్తూరు డిస్టిక్ సార్. మాది చిత్తూరు డిస్టిక్. అంటే అది ఇల్లు హౌస్? అది హౌస్ సార్. పొజిషన్ లో మీరే కొనసాగుతురా? పొజిషన్ మేము ఉన్నట్టే, కోర్టులో కూడా మాకే ఉన్న పొజిషన్ లో మేము ఉన్నట్టే. కానీ మేము జాబ్ రీచ్ హైదరాబాద్ లో ఉంటాము. వాళ్ళు దాన్ని ఒక 2 రూములు వేసుకుని ఊరికే స్టాపులుగా ఇచ్చుకున్నారు. అది ప్లాట్ ఉండే, ప్లాట్ లో 2 రూములు వేసుకోరు. 2 రూములు వేసుకుని ఉన్నారు వాళ్ళు. ప్లాట్ కొనడానికి అంటే మొత్తం ఆమె సొంత పైసలతోనే కొన్నది ఆ ప్లాట్? రామూర్తి గారు వినిపిస్తుందా అండి? 1975 లో 25,25,000 కొనింది సార్ అదే. అయితే రామూర్తి గారు మాకు లీగల్ టీం మీకు కాల్ చేస్తారండి ఈ షో తర్వాత. వాళ్ళతో మీరు మాట్లాడండి, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరో కాలర్ అయితే ఉన్నారు, నరేంద్ర గారు వనపర్తి నుంచి. నరేంద్ర గారు నమస్కారం అండి. నరేంద్ర గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? ఏం లేదు సార్, 50 ఎకరాల భూమి ఉంటే పెళ్లిళ్ళు అయ్యి 40 సంవత్సరాలు అయింది సార్. 3 ఆడపిల్లలు 3 మగ పిల్లలం. ఓకే. తాత సంపాదించిన ఆస్తే. అయితే 40 ఏళ్ళు అయింది. వాళ్ళకు ఇచ్చేది అన్ని ఇచ్చిండ్రు. 35 ఎకరాలు అమ్మి ఇచ్చినాం సార్. ఎవరికి? 3 ఆడపిల్లలకి. 3 ఆడపిల్లలకు మళ్ళా వచ్చిండ్రు, మళ్ళా వస్తుంటారు అనమాట. కోర్టులో కేసు వేసిండ్రు ఒక ఆమె. ఇద్దరేమో మాకేమొద్దు ఇచ్చిండ్రు ఆ రోజు అని అంటున్నారు సార్. అయితే రామారావు గారు 50 ఎకరాలు ఉందంట వీళ్ళకి. రామారావు గారు ఎన్ని ఎకరాలు అండి? 50 ఎకరాలు ఉంటే ఇక్కడ 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు అంటే వీళ్ళ తండ్రి గారికి. అయితే 3 మగపిల్లల్లో పంచుకున్న తర్వాత 2 ఆడపిల్లలు నాకేం వద్దు, ఒక ఆడపిల్ల మాత్రం నాకు కావాలి, ఆస్తిలో మళ్ళీ వాటా కావాలి అంటూ మళ్ళీ కోర్టులో కేసు వేసింది. ఏం చేయాలి అంటున్నారు? ఆమెకి ఇచ్చిరా? ఆమెకు పంచిచ్చిరా? ఆమెకు ఏమైనా ఇచ్చిరా? 40 ఎకరాల దాకా ఇచ్చారంట. అమ్మేసి వాళ్ళకి పెళ్లిళ్ళు అవి చేయడం జరిగిందండి. ఓకే. అయితే ఇది మొత్తం అంటే ఇప్పుడు ఏ ఊరికి ఇచ్చిండ్రు? నరేంద్ర గారు వినిపిస్తుందా అండి? ఏ ఊరికి ఇచ్చిర్రే? వనపర్తి కొగర్ని, పెబ్బేరు కొగర్ని, పెద్దకార్పంలో గారు. ఇప్పుడు ఏడు పెబ్బేర్లు ఉన్నామే వేసిందా కేసు, లేకుంటే వనపర్తిలో ఉన్నామే వేసిందా? వనపర్తిలో ఉన్నామే 41 సంవత్సరం సార్. పెళ్ళి
ఈమె పెబ్బేరామే పెద్దకారు పాములైనా వద్దని సంతకం పెట్టింది సార్. మాకేం వద్దులేని. వనపర్తిలో ఉన్నామే నాకు కావాలంటుంది. కావాలని అంటుంది సార్. అది కాకనే మా నాయన అమ్మింది కాకనే మళ్ళీ ఇచ్చిండు సార్ 2 సార్లు భూమి అమ్మి. ఆమె కేసు వేసిందా ఇప్పుడు? కేసు వేసింది సార్. అయితే మీరేం చేయాలంటే ఈమెకు ఇచ్చినవన్నీ చూపెట్టాలి. ఈమెకి ఇచ్చినవన్నీ చూపెట్టి ఈమెకు ఆల్రెడీ అంటే ఈ విలువ ఆమె భాగంకు ఎంతైతే విలువ వస్తుందో ఆ విలువ కంటే ఎక్కువనే తీసుకుంది. ఆమె పెళ్లి ఎప్పుడైంది? ఆమె పెళ్లి అయ్యి 42 సంవత్సరాలు అవుతుంది సార్. 1921 అయింది సార్. అయితే ఆమెకు ఉండదు. ఎందుకంటే ఆమెకు రావాల్సిన దానికంటే ఎక్కువనే తీసుకుంది ఆమె. కాబట్టి కాగితాలు పెట్టాం సార్ కోర్టులో, అవి కూడా అమ్మినాయి. అవన్నీ చూపి అవన్నీ కోర్టు ముందట పెడితే అవన్నీ పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు 100% మీకు న్యాయం అవుతుంది. కానీ ఇది మొత్తం అప్పటి నుండి ఇప్పటి వరకు ఈమె అంటే ఈమెకు తప్పుడు ఉద్దేశంతో కేసు వేసింది, మమ్మల్ని ఇలా స్థాయిస్తుంది అనే విషయాన్ని మీరు కోర్టుకు చెప్తే కోర్టు తప్పకుండా మీరు వేసిన కాయిదాలు అదే విధంగా మీ వాదనలు అనేటివి పరిగణలోకి తీసుకుంటారు. ఎస్ రామారావు గారు మరొక కాలర్ ఉన్నారండి, మోహన్ రావు గారు శ్రీకాకుళం నుంచి. మోహన్ రావు గారు నమస్కారం అండి. మోహన్ రావు గారు నమస్కారం. మోహన్ రావు గారు వినిపిస్తుందా అండి? ఇవి కట్ అయినట్టుంది, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. అయితే రామారావు గారు ఇప్పుడు స్త్రీ వివాహిత అయినా కూడా తర్వాత తన తండ్రి ఆస్తిలో హక్కు అనేది కొనసాగుతూ వస్తుందా? స్వార్జితమైతే విలునామా రాయకపోతే కొనసాగుతుంది. స్వార్జితం అయి ఉండి విలునామా రాసి లేకుంటే ఏదైనా సెటిల్మెంట్ చేసి ఉంటే మాత్రం హక్కు కొనసాగదు. ఆమెకు సమానత్వం అనేది 2005 తర్వాత కల్పించడం జరిగింది. అయితే ఒక హిందూ వ్యక్తి తను స్వార్జితమైన ఆస్తిని అతని తదనంతరం అతను చనిపోయినాక విలునామా రాయకపోతే వాళ్ళ వారసులు అనేటోళ్ళు మొత్తం సమాన భాగాలుగా పంచుకోవాలి అనేది చట్టం చెప్తుంది. ఎస్